వడ్డెర సంఘం నూతన కమిటీ ఆహ్వానానికి ముఖ్య అతిథిగా మల్లి నిర్మల. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవనం నందు జరిగిన నెల్లూరు జిల్లా వడ్డెర సంఘం నూతన కమిటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వడ్డెర సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి మల్లి నిర్మల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా జాతీయ ప్రయోజనాల కోసం తమ పోరాటం ఉంటుందని ఆమె తెలిపారు. కమ్యూనిటీల అవసరాల కోసం నెల్లూరులో ఒక భవనం లేదని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు గోపి ఆధ్వర్యంలో స్థలం సేకరించి భవన నిర్మాణం చేపట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. వడ్డెర్లు డిఎన్టీలుగా కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం బీసీలో ఉన్న డిఎన్టీలకు సబ్ కోటాను కేటాయించాలని నిర్మల డిమాండ్ చేశారు. జాతి ప్రయోజనాల కోసం పిలుపునిస్తే వ్యక్తిగత ఆహ్వానాల కోసం ఎదురు చూడకుండా వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం అందుకొని అందరూ ఐకమత్యంగా ముందుకు రావాలని సంఘం నేతల్ని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేవల్ల మురళి, వడ్డెర సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ శ్రీనివాస్, ఓసీసీఐ నేషనల్ చీఫ్ అడ్వైజర్ గుంజి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా పనిచేస్తున్నటువంటి వల్లిపు వెంకటేశ్వర గారు, ముఖ్యంగా నా సోదరుడు అడ్వకేట్, ముఖ్యంగా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడి ఎన్నిక కోసం మనమందరం కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇప్పటి వరకు అధ్యక్షులుగా ఎంతో మంది పనిచేశారు. ఈరోజు ఈ యొక్క బాధ్యతని మన గోపి గారు సమర్థవంతంగా నిర్వహించగలడు అని ఈ జిల్లా వడ్డెర సంఘం అంతా కూడా నమ్ముతుంది అని మేము అనుకుంటున్నాం. మీరందరూ కూడా నమ్ముతుంటే చప్పట్లు కొట్టాలని చెప్పాను తెలియజేస్తున్నాను. గట్టిగా పనిచేయాలని చెప్పి ఏదైతే మురళి గారు ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కమిటీని ప్రకటిస్తూ ఉన్నారో, ఆయన ముందున్నటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో జాతి సమస్యలు, మేమందరం కూడా ఒక్కొక్క పార్టీలో ఉన్నాం. పార్టీలన్నీ పక్కన పెట్టి జాతి ప్రయోజనాల కోసం మా వంతు మేము పనిచేస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా వడ్డెర సంఘం అనేది కూడా మన వడ్డెరకి ఏం కావాలి, ఏవే సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా ఎలా అభివృద్ధి చెందాలి అనే అంశాలపైన, మన వడ్డెర్లకు వచ్చే సమస్యలపైన జిల్లా కమిటీ పనిచేస్తూ ఉంటుంది. ఆ పనిచేసే క్రమంలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలు గోపికి అందిస్తామని మీ ద్వారా నేను ప్రామిస్ చేస్తూ ఉన్నాను. అలాగే ఈ మధ్య మనల్ని బీసీఏలో ఉన్న మన కులాన్ని డిఎన్టీ కులంలో కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖని పంపించడం జరిగింది. అంతకుముందు బీసీఏలో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉంటూనే డిఎన్టీ రిజర్వేషన్లో ఒక 42 కులాలని డిఎన్టీలుగా కేంద్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎస్టీ రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచో కొట్లాడుతూ ఉన్నాం. ఆ కొట్లాడే క్రమంలో అనేక రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నాం. ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ నుంచి ఎస్టీ రిజర్వేషన్ కోసం మన కొట్లాడలోకి సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వం మనల్ని ఈ మధ్యనే ఉత్తర్వులు జారీ చేసింది. 18వ తేదీ ఈ జిల్లాకి బీసీ డెడికేషన్ కమిటీ కూడా రావడం జరిగింది, మిశ్రా గారు. అప్పుడు కూడా మన నాయకులు అందరూ కూడా ఆయనకు ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. బీసీలకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ కేటాయించబోతూ ఉన్నారు. ఈ 34%లో డిఎన్టీగా ఉన్నటువంటి 42 కులాలకి సబ్ కోటాని ఇవ్వండి అని మన జాతి తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆమోదిస్తే, తప్పకుండా ఆమోదిస్తుందని అనుకుంటున్నాం, ఆమోదిస్తే డిఎన్టీలో ఉన్నటువంటి మనకి రిజర్వేషన్ ద్వారా స్థానిక సంస్థల్లో ఒక ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా నిలబడే అవకాశం కలగబోతుంది. విశ్వ
గ్యాప్లో ఉన్నాము మేము. కాబట్టి ఇప్పటికైనా మా జాతికి విముక్తి కలగాలి అంటే రాజ్యాధికారం కావాలి. సబ్కోటాని మీరు ప్రకటిస్తే ఆ 42 కులాల్లో మా వాళ్ళకి కూడా సబ్కోటా వాటా దక్కుతుంది. మా వాళ్ళు బీసీలో ఉన్నటువంటి 1-2 కులాల వాళ్ళతో ఆర్థికంగా పోటీ పడలేకపోతున్నారు. వడ్డేళ్ళు డిఎన్టీ కోటాలో మాకు రిజర్వేషన్ కల్పిస్తే మా వాళ్ళు జెడ్పీటీసీలుగా సర్పంచులుగా జిల్లా పరిషత్ చైర్మన్లుగా ఎన్నికయ్యే అవకాశం ఉంది సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది కూడా పరిశీలిస్తూ పోతే మైనింగ్ విషయంలో కూడా మన వాళ్ళకి కొంత పర్సంటేజ్ కేటాయించారు. ఆ విషయాలన్నీ కూడా మన మురళి గారు కూడా మీతో పంచుకుంటారు. ఏది ఏమైనా కూడా మురళి గారు టీడీపీలో ఉన్నారా, మళ్ళీ వైసీపీలో ఉన్నారా, నరసింహన్న గారు బీసీవై పార్టీలో ఉన్నారా అనేది కాదు. మన జాతి ప్రయోజనాల కోసమే మా అజెండా. మేము ఇక్కడ కూర్చున్న ఏ పార్టీలో ఉండొచ్చు, మన జాతి కోసం ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా కూడా మేము వచ్చి అక్కడ నిలబడతాం. మన సమస్యల మీద పనిచేసడానికి మా గళ విప్పుతామని చెప్పి తెలియపరుస్తూ మనమందరం కూడా కలిసికట్టుగా ఉంటూ మన యొక్క జాతి ప్రయోజనాన్ని ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా మన జాతి డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ అభినందనలు గోపి గారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒకటి మనకి ఇంతవరకు కమ్యూనిటీ భవనం లేదు. ఆయన ఆధ్వర్యంలో కమ్యూనిటీ భవనం కూడా స్థలాన్ని సేకరించి భవన నిర్మాణం కూడా జరిగేందుకు ఇక్కడ కూర్చున్నటువంటి వారికి కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ మీ వంతు సహకారాన్ని కూడా జిల్లా అధ్యక్షుడు గోపి గారికి మీరు మీ సహకారం అందితేనే అతను కూడా ముందుకు పోగలడు. అర్థం చేసుకొని ఆయన చేసే కార్యక్రమంలో ఒక వాట్సాప్ మెసేజ్ పెట్టినా సరే అందరూ కూడా అటెండ్ అయ్యి తనకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏ కార్యక్రమం మమ్మల్ని ఒట్టు పెట్టి పిలవలేదు అని కాకుండా వాట్సాప్ గ్రూప్ ని ఒకటి తయారు చేసి అందులో మెసేజ్ పెడితే అది చూసుకొని కూడా విజ్ఞతతో మనం అందరం కూడా అటెండ్ అవ్వాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా భవన నిర్మాణం ఒకటి ఉంది. తర్వాత ఈ రిజర్వేషన్ యొక్క స్థానిక సంస్థలు కావచ్చు, రేపు చట్టసభలకు పోయే విషయం కావచ్చు,